నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఏపీ రాజధాని ఏది ఆర్బీఐ ప్రశ్నకి అందరి మైండ్లు బ్లాక్ అయిపోయాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ రాజధాని నిజంగానే సార్ చాలా మందికి డౌట్ ఏంటంటే 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం అంటే ప్రత్యేక రాష్ట్రంగా అవి, కానీ ఈ 10 సంవత్సరాలలో ఏపీ రాజధాని అంటే ఏదని చెప్పాలి. స్కూల్లో పిల్లలకి ఇప్పుడు ప్రతి క్యాపిటల్ అనేది ఉంటుంది. ఇండియా క్యాపిటల్ అంటే ఏది అనేది తెలుసు, తెలంగాణ క్యాపిటల్ అంటే ఏదనేది తెలుసు, వేరే రాష్ట్రాల క్యాపిటల్ అంటే ఏదని తెలుసు, కానీ ఏపీకి క్యాపిటల్ అంటే ఏది? పారిశ్రామిక ఏదన్నా బిజినెస్ చేయాలన్నా కూడా, ఏదన్నా కంపెనీ స్టార్ట్ చేయాలన్నా కూడా రాజధాని లేక అక్కడికి ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఆర్బీఐ ఒకటే ప్రశ్న అడిగింది, ఏపీ రాజధాని ఏది, మమ్మల్ని ఎక్కడ పెట్టుకోమంటారు? సో దీనికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు సార్? నేను చెప్పగలిగిన ఆన్సర్ కూడా ఇప్పుడు మీరు అడిగినట్టే ఉంటుంది. మనం ఎవరు కూడా దీనికి ఆన్సర్ చెప్పలేమమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పనికి వాళ్ళకి గతంలో క్యాపిటల్ ఉంది, రాజధాని ఉంది. 2019 వరకే అమరావతి రాజధాని. అక్కడ చాలా బిల్డింగ్స్ కూడా కట్టారు. ఇప్పుడు అక్కడి నుంచి పరిపాలన జరుగుతుంది. అక్కడి నుంచి సచివాలయం ఉంది, అక్కడ అసెంబ్లీ ఉంది, హైకోర్టు కూడా ఉంది, పర్మనెంట్ బిల్డింగ్స్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత తీసుకొచ్చిన సంక్షోభం ఇదంతా, ఈ 3 రాజధానులు పెడతాను, 3 ప్రాంతాల అభివృద్ధి అవుతుందని ప్రజల్లో ఒక డివిజన్ తీసుకురావడానికి వేర్పాటువాదం. అప్పుడు కనుక తెలంగాణ ఆంధ్ర ఐస్టేషన్ వచ్చినట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వేరు కుంపట్లు పెట్టించడానికి ఆయన పొయ్యిలు పెడుతున్నాడు. 3 పొయ్యిలు. ఏంటి, మన న్యాయ రాజధాని ఏమో కర్నూలు, పరిపాలనా రాజధాని వైజాగ్ పెట్టాలని ఒక ప్రతిపాదన పెట్టాడు. అంటే ప్రజల మధ్యలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తను ఫెయిల్యూర్స్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఆయన అమరావతి అసెంబ్లీ కట్టాడు, అక్కడి నుంచి సచివాలయం పరిపాలన సాగుతుంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఇవన్నీ గ్రాఫిక్స్, అక్కడ 15 అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి, క్వార్టర్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఐఏఎస్ ఆఫీసర్స్కి, జడ్జీలకి, హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ ఉంది. ఈ 5 సంవత్సరాల పరిపాలన అక్కడి నుంచే సాగించాడు ఈయన. కానీ అమరావతిని మాత్రం ఆయన రాజధానిగా ఒప్పుకోవట్లా. అమరావతిని అది ఒక 3 రాజధానిలో ఒకటి, అది శాసన రాజధాని అంటాడు. ఇప్పుడు మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమన్నా మేము ఎక్కడ కట్టాలి అంటే వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు రాజధానిలో కడతారు, ఏమన్నా భవనాలు కడితే, ఇది ఎయిమ్స్ కానీ ఇలాంటివన్నీ, ఎన్ఐటి కానీ, నిట్ ఇలాంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీస్, ఏవైనా జాతీయ సంస్థలు రాష్ట్రాల్లో కట్టేటప్పుడు రాజధానుల్లో కడతారు. తర్వాత ఆర్బీఐ కూడా అన్ని రాష్ట్ర రాజధానుల్లో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ అడిగింది, ఒక్క ఆర్బీఐ కాదు, ఇంతకుముందు ప్రజలు కూడా అడుగుతున్నారు, రాజకీయ కేంద్ర ప్రభుత్వం కూడా అనేక విభాగాల వాళ్ళు ఇక బిల్డింగులు కడతలా ఈ కన్ఫ్యూజన్కి. ఇప్పుడు వీళ్ళు సచివాలయంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏ రాజధాని అనేది ప్రజలకు చెప్పటలా. కానీ పార్లమెంట్లో ఎవరన్నా ప్రశ్న వేస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని కేంద్ర ప్రభుత్వ మంత్రులు మాత్రం ఆంధ్రప్రదేశ్నే రాజధానిగా చెబుతున్నారు. వాళ్ళ దగ్గర అధికారికంగా రాసినది అమరావతి, కానీ ఈయన ఒప్పుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు, దాన్ని అసలు ఆ మాట ఉచ్చరించడు. 5 సంవత్సరాల నుంచి రాజధాని కోసం భూములు ఇచ్చిన 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు, దాదాపు 27,000 మంది మహిళా రైతులు, కొంతమంది వరుసగా నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా ఆయన ఇంటికి కోతవేటు దూరంలో ఒక్కరోజు కూడా ఆయన వెళ్ళి పలకరించలేదు. ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు అడిగారు, మేము ఒక ఆల్ ఇండియా పంచాయతీరాజ్ పరిషత్ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు గారని ఒక ఆయన లెటర్ రాశాడు ఆర్బీఐకి, మీరు ఇక్కడ ఎందుకని కార్యాలయం ఏర్పాటు చేయట్లేదు అని. అప్పుడు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఏం రాశాడంటే, మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాము, 2016లో మాకు అక్కడ 11 ఎకరాల ప్రభుత్వం స్థలం ఇచ్చింది, కానీ ఇవాళ మేము దాన్ని కట్టడానికి ఎక్కడ రాజధాని అని అడుగుతుంటే ఈ కన్ఫ్యూజన్లో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటుంది, అందువల్ల మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము. అట్లా కనుక మాకు స్పష్టత చేస్తే కనుక, మీరు దాని మీద స్పష్టతగా లెటర్ రాయిస్తే మేము ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కడతామని చెబుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్యాంకులకి ఎప్పుడన్నా క్యాష్ కావాలంటే ఆర్బీఐ కార్యాలయాల్లో
స్టాక్ ఉంటుంది, ఎప్పుడు క్యాష్ స్టాక్. అవును సార్. అది వాళ్ళ హైదరాబాద్ నుంచి తీసుకెళ్లాల్సి వస్తుంది, వేయి ప్రయాసాలు కోర్చి. తర్వాత సెక్యూరిటీ రిస్క్ కూడా ఉంది ఇక్కడ నుంచి తీసుకెళ్ళటంలో. అంత పెద్ద మొత్తాల్లో అమౌంట్ వెళ్ళేటప్పుడు ఒకసారి దారి దోపిడీ లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఈ జాస్తి వీరాంజనేయులు గారు ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా లెటర్ రాశాడు. ఏది ఈ ఆర్బీఐ ఇచ్చిన లెటర్ని తీసుకెళ్ళి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి క్లియరెన్స్ తెప్పిస్తే ఆర్బీఐ వాళ్ళు ఆఫీస్ కడతారు ప్రాంతీయ కార్యాలయం అని. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సంబంధించి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ద్వారా ఇతర పారిశ్రామికవేత్తలు కానీ ఇతర సంస్థలు కూడా ఎక్కడా కూడా ఎవరైనా రాజధానిలో ఉండాలని చూస్తారు వాళ్ళ కార్యాలయాల్లో. ఇప్పుడు రాజధానిని ఆయన 3 సార్లకు మారిస్తే 3 సార్లు అయితే పెట్టలేరు కదా ఏ ఆఫీస్ని. ఏదైనా ఒక రాజధాని ఉంటుంది. ఇప్పుడు మనిషికి ఎన్ని గుండెలు ఉంటాయి? ఒకటే గుండె ఉంటుంది. అంతేగాని కాళ్ళ దగ్గర ఒక గుండి తల మీద ఒక గుండి పెడతానంటే ఎట్ట అవుతుంది? అంటే ఈజీగా పనిచేస్తుంది మానవ శరీరం. ఒకే సాటి నుంచి చేయటం వలన పంపు చేయలేకపోతుంది, మనుషులు హుషారుగా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన చెబుతుంది అదే, కాళ్ళకి దిగువన ఒకటి తల భాగంలో ఒకటి పెడతాను కాబట్టి 3 సార్ల నుంచి కనుక గుండి పంపు చేస్తే బాగుంటుందండి. 3 రాజధానులు ఎక్కడన్నా పెట్టుకుంటారమ్మా? ఎంత ఖర్చు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలను కూడా కుదిస్తానని చెబుతున్నాడు. ఎందుకు? ఎస్పీ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు, అన్ని జిల్లా అధికారుల కార్యాలయాలు, వాళ్ళకు వెహికల్స్, పరిపాలనా ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. దాంతో వచ్చిన ఫలితం కూడా ఏం లేదు. అందువల్ల గతంలో లాగా తగ్గించేస్తానంటున్నాడు. అట్లా ఎవరైనా తగ్గించి చేస్తారు కానీ ఇది 3 రాజధానులు పెట్టడం వల్ల చీఫ్ మినిస్టరు ఆయనంటే హెలికాప్టర్ వేసి తిరుగుతాడు. గతంలో ఆయన ఇంకో హామీ ఇచ్చాడు, ప్రతి జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ పెడతానని. పెట్టాడా? ఇప్పుడు అట్లా ఎయిర్పోర్ట్ ఉంటే ప్రతి ఆడు ఆ జిల్లా కేంద్రం నుంచి పరిపాలనా రాజధాని వైజాగ్ ఫ్లైట్లో వెళ్తాడు. ఫ్రీగా తీసుకెళ్ళాలి, ఎందుకంటే మరి ప్రజల దగ్గర డబ్బులు ఉండవు కదా. ఇప్పుడు ఈయన పెట్టాడు కాబట్టి 3 రాజధానులు కొన్ని. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఫ్రీ షటిల్ అని తిరుగుతుంది, తిరుమలలో ఫ్రీ షటిల్ అని తిరుగుతాయి దేవస్థానాల దగ్గర. కనకదుర్గమ్మ గుడికి కూడా అట్లా ఫ్రీ షటిల్ ఉంటుంది పెద్ద దేవస్థానాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మీకు తెలుసు. యూనివర్సిటీల్లో కూడా ఫ్రీ షటిల్ బస్సులు తిరుగుతాయి. అట్లా ఆయన ఫ్రీ ఎయిర్ షటిల్ సర్వీసెస్ పెడితే పర్వాలా, తొందరగా వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతారు. ఏ ప్రాంతం నుంచి వచ్చినాడు ఆ ప్రాంతం. ఆయన ఏం చేయాలంటే ఆ ఎయిర్పోర్ట్లకి ఫ్రీ షటిల్ సర్వీసు వైజాగ్కి, విజయవాడకి, మళ్ళీ కర్నూలుకి ఇట్లా తిప్పుతున్నారనుకోండి. ప్రతి జిల్లా నుంచి ఇట్లా ఫ్రీ షటిల్. కొన్ని కర్నూలుకి పెట్టాలి కొన్ని ఫ్లైట్లు, కొన్ని ఏమో శాసన రాజధానికి ఇటు, కొన్ని ఏమో పాలనా రాజధానికి. అట్లా చేయగలిగితే బాగుంటుంది. కానీ ఒక వ్యక్తి అన్ని దూరాలు తిరగాలంటే కష్టం కదా. ఇప్పుడు ఆయన కడప జిల్లా వ్యక్తే వైజాగ్ వెళ్ళాలంటే ఎంత కష్టం. ఆయన అంటే స్పెషల్ ఫ్లైట్లో అయినా వెళ్తాడు, హెలికాప్టర్లో అయినా వెళ్తాడు. ఈ విధంగా ఆయన ప్రజల్లో విభజన తీసుకొచ్చి ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేసి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయోగమే ఇది. ఆర్బీఐ కూడా అదే రాసింది, మేము సిద్ధంగా ఉన్నాం, కట్టడానికి ఫండ్స్ ఉన్నాయి, కానీ మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు క్లారిటీ రావట్లేదు, తెప్పించమని ఆయన అడిగింది జాస్తి వీరాంజనేయులు గారిని. ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? ప్రధానమంత్రి మోడీ గారే ఏం చేయలేకపోతున్నాడు. ఆయన శంకుస్థాపన చేశాడు అమరావతికి, కానీ ఏం జరగట్లేదు. తర్వాత అమరావతిని ఆపేయటమే కాకుండా ఉన్న రోడ్లను కూడా తవ్వుకుని వెళ్ళిపోవటానికి మీ అందరికీ తెలుసు. తర్వాత ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉండిపోయినాయి. బిల్డింగులు కనపడుతుంటే వాళ్ళు వాటిని సెట్టింగ్లా దాన్ని ఏమంటారు, బాహుబలిలో వేశారు కదా గ్రాఫిక్స్ అని చెప్తున్నాడు. ఇక మనం అట్లాంటి మనిషిని ఎవడేం చేస్తారు? ప్రజలే రేపు మే 13వ తారీఖున ప్రజలే తీర్పిస్తారో మనం చూద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులకు.